కాకినాడ 45వ డివిజన్ కొండయ్యపాలెంలో 50 లక్షల నిధుల వ్యయంతో చేపట్టనున్న సచివాలయ భవన నిర్మాణ పనులకు కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ 45వ డివిజన్ కొండయ్యపాలెం వాసులకు సౌకర్యార్థం సచివాలయ భవన నిర్మాణం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో సుమారు 50 లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన 2019 నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమం అధిక మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలను జనరంజకంగా పాలిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాకినాడ నగరంలో స్వతంత్రానికి పూర్వం నుండి ఉన్న కాకినాడ పోర్టు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను సుమారు 75 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 32,000 గృహ నిర్మాణాలు చారిత్రక అభివృద్ధికి సజీవ సాక్ష్యంగా నిలబడుతున్నాయన్నారు. ఈరోజు 45వ డివిజన్లో సచివాలయం బిల్డింగ్ కట్టాలని మన ఎంపీ మేడం గారు గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ కడుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సచివాలయం 45వ వార్డుకు సంబంధించి ఏపీ సచివాలయాలు 2 ఇందులో ఉండేలాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమ్యూనిటీ హాల్, ముఖ్యంగా కొండపాలెనికి సంబంధించిన వాస్తవానికి కమ్యూనిటీ హాల్ లేదు. డ్వాక్రా సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి అన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కమ్యూనిటీ హాల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 50 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మట్టుకు వేస్తాం. తర్వాత ఈ టికెట్ బ్రిక్ వర్క్ కానీ, ఫ్లోరింగ్ కానీ తర్వాత బడ్జెట్లో పెడతామని చెప్పేసి పెద్దలకు నిర్ణయించుకున్నాం. అలాగే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసేలాగా సచివాలయం ఆఫీసులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం ఇక్కడ నిర్మిస్తాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ముఖ్యంగా కొండయ్యపాలెం ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవనీయులు శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సచివాలయ సమస్య ఉంది, ఇక్కడ బిల్డింగ్ సమస్య ఉంది. అదేవిధంగా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవాలన్నా, గ్యాదర్ అవ్వాలన్నా కూడా అందరికీ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను గుర్తించి ఈరోజు 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా దాన్ని కంప్లీట్గా ఇంప్రూవ్ చేసి ప్రజలకి అందించడానికి ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది. నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం కోసం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఉండే కొండయ్యపాలెంలో ఉండే సోదరిమణులు, అదేవిధంగా మా నాయకులు, పెద్దలు, ఉండే స్థానిక నాయకులు అందరూ కలిసి వారి పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నిర్మాణాన్ని త్వరితగతిగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. కాకినాడ అభివృద్ధికి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ, అదేవిధంగా ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన కానీ, ముస్లింకి సంబంధించిన కానీ, క్రిస్టియన్కి సంబంధించిన కానీ, మసీదులు కానీ, దేవాలయాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ఏదన్నా సరే ఈ 19 నుంచి ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఎప్పుడో ఎన్నో స్వతంత్రానికి ముందు జరిగిన పోర్టులో ఉండే డెవలప్మెంట్ కూడా సుమారు 75 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధికి కూడా మేము చేయడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అంటే ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా, వృద్ధులు అయిపోయినా కూడా, పిల్లలకు పెళ్ళిళ్ళు, మనవలకు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా సొంత ఇల్లు లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇళ్ళు వచ్చేలాగా జగన్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారు సుమారు 30,000 మందికి మరి గృహ నిర్మాణాన్ని సమకూర్చడం జరిగింది. దగ్గర 300 ఎకరాలు సేకరించి చేయటం అంటే టౌన్లో ఒక పెద్ద విషయం. ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ప్రజలు, నాయకులు అంత ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారు కాకినాడని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. కాకినాడ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.